ఎప్పుడైనా నెట్ఫ్లిక్స్ ఆన్ చేసుకొని స్క్రోల్ చేసి 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 బేజార్ వచ్చి ఏం చూడకుండా బంద్ చేసేసిండ్రా ఒక అర్ధగంట తర్వాత? రెస్టారెంట్కి పోయి పెద్ద మెనూ చూసి ఏమేమో అనుకొని లాస్ట్కి బిర్యానీయో థాలియో ఆర్డర్ చేసిండ్రా? బట్టల షాపింగ్ పోయినప్పుడు ఈ నచ్చలే అది నచ్చలే, కలర్ బాలే అది బాలే, దీంట్లో చూపి దాంట్లో చూపి, అరే ఎన్ని చాయిసెస్ చచ్చిపోతాం. దీన్నే పారాడాక్స్ ఆఫ్ చాయిస్ అని అంటారు. సైకాలజిస్ట్స్ అండ్ ఫిలాసఫర్స్ ఏమంటారంటే, ఎక్కువ చాయిసెస్ ఉండడం వల్ల మనకు కన్వీనియన్స్ కన్నా యాంగ్జైటీయే ఎక్కువ అవుతుంది అని అంటారు. డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ వల్ల మనం ప్యారలైజ్ అయిపోతాం. ఎక్కువ చాయిసెస్ ఉంటే మనం ఎక్కువ హ్యాపీగా ఉంటాం అన్నది ఒక పెద్ద భ్రమ. ఇట్స్ అ ఫాల్స్హుడ్. ఇన్ఫ్యాక్ట్ మనం ఫ్రీజ్ అయ్యి సెకండ్ గెస్ చేసి రిగ్రెట్ చేసి అబ్బా ఏంది ఇది కన్ఫ్యూజన్ అని చెప్పి పరిచయం అవ్వడం ఖాయం. ఆ పాయింట్ తర్వాత ఏమవుతుందంటే మనం గివప్ చేసేస్తాం అనమాట, మనం వదిలేస్తాం. అందుకే 30-40 మినిట్స్ స్క్రోల్ చేసి నెట్ఫ్లిక్స్ అట్లా వదిలేస్తాం అనమాట. నెట్ఫ్లిక్స్ చూడకుండా మనం ఏది చూడం, బికాజ్ ఆఫ్ టూ మచ్ చాయిస్. ఇట్లా అసలు ఎందుకు జరుగుతుందో తెలుసా? బికాజ్ ఎవ్రీ డిసిషన్ ఈజ్ అ ఛాన్స్ టు మెస్ అప్. ఒక చాయిస్ అంటే ఏంది? ఒక డిసిషన్. తీసుకోవాల్సిన ప్రతి డిసిషన్ అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. అదేమవుతుందో ఏం కాదో అని చెప్పి ఈ ప్రెషర్ మన బ్రెయిన్కి నచ్చదు. అది నచ్చకపోవడం వల్ల మనం ఒక స్టేట్కి వెళ్ళిపోయి ఇంకా గివప్ చేసేస్తాం అన్నమాట. దానివల్ల యాంగ్జైటీ పెరుగుతుంది. అసలు ఎటువంటి సంకోచం లేకుండా ఒక కన్క్లూజన్కి అయితే మనం రావచ్చు. అదేంటంటే, చాయిసెస్ పెరిగిన కొద్దీ మన డిసప్పాయింట్మెంట్ పెరుగుతూనే ఉంటుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఏరియాలో 5 రెస్టారెంట్స్ ఉన్నాయి, అన్నీ మంచివే. ఎక్కడ తినాలో అని డిసైడ్ చేయడానికి మనకు 1 గంట పడుతుంది. ఏం తినాలా, వెజ్ తినాలా, నాన్ వెజ్ తినాలా, ఏ క్విజిన్ తినాలా, ఇవన్నీ డిసిషన్స్. కానీ అదే ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి, అరే ఈ రెస్టారెంట్కి 7 o'clockకి రారా, మనం నూడిల్స్ తిందామని చెప్పేసి అనుకో, యు ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ డిసిషన్స్ తీసుకునే స్ట్రెస్, ప్రెషర్ మీ మీద ఇంకా ఉండదు. ఖాళీ బట్టలు వేసుకొని వెళ్ళిపోవాలి అంతే. చాయిసెస్ మనకి ఫ్రీడమ్ని ఇస్తాయి, కానీ డిసిషన్ మాత్రం ఇంకెవడో తీసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. అదే నిజం. మార్క్ జకర్బర్గ్, CEO ఆఫ్ మెటా, ద ఓనర్ ఆఫ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు కొత్త బట్టలు అవి ఇవి వేసుకొని తిరుగుతున్నాడు. కానీ ఆయన ఎన్నో ఏండ్లు హీ ఓన్లీ ఓర్ అ గ్రే కలర్ టీషర్ట్. ఆయనను అడిగినరు, ఎందుకు బాబు నువ్వు వేరే బట్టలు ఎందుకు వేసుకొని, దగ్గర బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయంటే, ఆ డిసిషన్ మేకింగ్ నాకు టైం వేస్ట్. ఆయన ఏమన్నాడు తెలుసా? ఐ జస్ట్ వాంట్ టు కీప్ ఫోకసింగ్ ఆన్ మై కంపెనీ. ఐ డు నాట్ వాంట్ టు బి థింకింగ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ఇప్పుడు వార్డ్రోబ్ ముందు నిలబడి ఏం బట్టలు వేసుకోవాలా, ఆడ ఈడ అవన్నీ చేసే వరకల్లా టైం వేస్ట్ అయిపోతుంది. నాకు అదంతా వద్దన్నాడు ఆయన. అర్థమవుతుందా మీకు? సో ఈ పారాడాక్స్ ఆఫ్ చాయిస్కి ఏంది సొల్యూషన్? ఆప్షన్స్ తగ్గించుకోవడమేనా సొల్యూషన్ దానికి? పర్ఫెక్షన్ కోసం ఎదురు చూడకుండా ఏదోలే కొంచెం బాగానే ఉంటే, డీసెంట్ ఉంటే చాలు, నాకు నడిచిపోతుంది అన్న దాంట్లో మనం చాలా స్ట్రెస్ తగ్గించుకోగలుగుతాం యాక్చువల్లీ చూస్తే. లేదు నాకు పర్ఫెక్ట్ సినిమానే కావాలా, దానికి IMDb రేటింగ్ 7 పైన ఉండాలా, అందరు మంచి యాక్టర్లు ఉండాలా, హీరోయిన్ బాగుండాలా, అప్పుడే నేను చూస్తా నెట్ఫ్లిక్స్లో అంటే 40 నిమిషాలు పడతాయి నీకు వెతకనికి. పర్ఫెక్ట్ కలర్ బట్టలు కావాలా, ఇదే కావాలా, షాపింగ్ వెళ్ళినప్పుడు ఇట్లాంటిదే కావాలా, అదే కావాలా అనుకొని కూర్చుంటే నువ్వు 3-4 గంటలు ఆడనే స్పెండ్ చేస్తావు. అనవసరమైన మెంటల్ స్ట్రెస్. అంటే దీన్ని సమరైజ్ చేస్తే, ఓవరాల్ ఎక్స్పెక్టేషన్సే కొంచెం తక్కువ పెట్టుకుంటే యూ విల్ బి లెస్ యాంగ్షియస్ ఇన్ లైఫ్ అని చెప్పొచ్చు. ఇట్లా నేనంటలేను, సైంటిస్ట్ అండ్ సైకాలజిస్ట్ అంటున్నారు అనమాట. ఎంత ఓవరాల్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ వాట్ ఎవర్ డిసిషన్స్ యు ఆర్ మేకింగ్, వెన్ యూ లోవర్ దెమ్, యువర్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ విల్ ఆల్సో రెడ్యూస్ ఇన్ లైఫ్. మీకు ఎప్పుడైనా ఇట్లా అనిపించిందా? అబ్బా దేర్ ఆర్ టూ మెనీ చాయిసెస్ రాబోయి దమాక్ ఖరాబ్ అయిపోతుంది, అసలు ఏం చేయాలో అర్థమైతే లేదు, అసలు హట్ అని అనిపించిందా? అనిపిస్తే మీ ఎక్స్పీరియన్సెస్ కామెంట్స్లో షేర్ చేయండి. So basically, next time if you are paralyzed by choice, maybe it's time to consider if less is more, and less is what eventually gives you more happiness. అంటే బేసికలీ ఎన్ని తక్కువ చాయిసెస్ ఉంటే అంత స్ట్రెస్ ఫ్రీ మాత్రం మనం ఉంటాం. ఇది మటుకు నిజం. ఇన్ఫ్యాక్ట్ ఇదే నిజం.
నెక్స్ట్ ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేశీ ఎంట్రోపీ స్టోరీస్. థ్యాంక్ యూ.